హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది కదండి కార్తీక మాసం అయితే. మొన్న మేమైతే లాస్ట్ సోమవారం అయితే వ్రతం చేసుకున్నామండి, కేదారేశ్వర స్వామివారి వ్రతం అయితే. చాలా అంటే చాలా బాగా జరిగిందండి వ్రతం మాత్రం. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. సో ఎలా ఉందనేది చూసేయండి ఫ్రెండ్స్. అసలు చాలా ఇంట్రెస్ట్గా అనిపించిందండి ఈసారి పూజ చేస్తుంటే. ఎందుకో తెలియదండి, నారికేళ దీపం కూడా పెట్టుకోవాలనిపించింది అనమాట స్వామివారికి. సో అది కూడా అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను. సో ముందు పెద్ద దీపారాధన కుందుల దగ్గర నుంచి చిన్న కుందు దీపారాధన వరకు కూడా నేను అన్నీ పెట్టుకున్నానండి ఈసారి. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మా అమ్మాయితోటి అలాగే మా సార్ తోటి కూడా దీపారాధన అయితే చేయించానండి నేను. చాలా బాగా అనిపించిందండి. ఎలా ఉందనేది చూసేయండి ఫ్రెండ్స్. చాలా అయితే చాలా కష్టపడ్డారండి ఈ వ్రతం కోసం, ఈ డెకరేషన్ కోసం కానీ, ఈ దీపాల కోసం కానీ. అసలు అనుకోలేదండి, అసలు అప్పటికప్పుడు థాట్స్ ఎలా వస్తాయి అనేది కూడా నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. అలాగా నారికేళ దీపం అయితే ముందే అనుకున్నాను పెట్టుకోవాలి అనేసి. కానీ మిగిలిన దీపారాధనలు అయితే ఇలాగే అనిపించింది అనమాట. ఇంకా సో అలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. నా దగ్గర 10 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదండి, సో అవైతే అలాగా 9 పెట్టానండి. మధ్యలోనేమో 1 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టుకున్నాను అనమాట. సో మధ్యలో గౌరదేవిని, గోమాతని, అలాగే కొంచెం ఏనుగుల బొమ్మలు పెట్టుకున్నాను అనమాట. కానీ ఎలా ఉందనేది చూసేయండి ఫ్రెండ్స్.